హాయ్ ఫ్రెండ్స్, జీవితంలో చాలా విషయాలు తెలుసుకోవడానికి ప్రయాణం ఒక అద్భుతమైన మార్గం. చాలామంది అనేక ప్రదేశాలకు ప్రయాణిస్తూ ఉంటారు. కొందరు మరింత తెలుసుకోవటానికి ప్రయాణిస్తూ ఉంటే, మరికొందరు తమ జీవితం నుంచి కొంత విరామం తీసుకోవటానికి ప్రయాణం చేస్తూ ఉంటారు. కారణం ఏమైనప్పటికీ ప్రయాణం మన ఊహకు మించిన ప్రపంచాన్ని అన్వేషించేలా చేస్తుంది. ప్రతి ప్రయాణంలో ఒక్కొక్క అనుభవాన్ని అనుభూతిగా మార్చుకుంటూ మన ప్రయాణాన్ని ఆనందంగా కొనసాగిద్దాం. జై భీమ్. నేను మీ కిరణ్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యూట్యూబ్ ఛానల్కు సహకరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నా జీవితంలో నేను ఎదుర్కొన్న గొప్ప అనుభవాల్లో ఒకటి ఈ బైక్ రైడ్. నా మొదటి రైడ్ దాదాపుగా 3000 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తున్నా. ఈ రైడ్ నాకు మోస్ట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. ఇప్పుడు మనం ఏపీ బోర్డర్లో ఉన్నాము. ఇక్కడ దగ్గరలో పెట్రోల్ కొట్టించేసుకొని నేను ఆలోచించుకుంటే మన జర్నీ ప్రారంభించవచ్చు. ఎందుకంటే ఆంధ్రాలోని తెలంగాణ కొంచెం రేట్ అంతా ఫుల్ ట్యాంక్ చేయించాలి కదా. ఓకే, ఈ రైడ్లో ఫస్ట్ ఫుల్ ట్యాంక్ అనమాట మనం వెల్డింగ్ చేయించాలి. చూద్దాం ఎంత పెద్దదో. హైవే మీదకి వచ్చేసాం. మనం పెట్రోల్ గురించి ఆలోచించలేదు. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. మనం ఇప్పుడైతే ఆంధ్ర వచ్చేసాం. ప్రజెంట్ అయితే మనం హైవేలో జర్నీ చేస్తున్నాం. ఇప్పటివరకు అయితే మన జర్నీ హ్యాపీగానే కొనసాగుతుంది. ముందు ముందు ఎలా ఉండిద్దో ఏమో, ఇవన్నీ ఆలోచిస్తుంటే కొంచెం ఏదో తెలియని ఫీల్ అయితే ఉంది. ఎందుకంటే నేను ఇంకా 2 రోజులు జర్నీ చేయాలి. ఈ జర్నీలో నా పరిస్థితి ఎలా ఉండిద్దో ఏందో. మనం ఎప్పుడూ నాన్ స్టాప్గా ఇలా 2 రోజులు డ్రైవ్ చేసిన సందర్భాలు ఎప్పుడూ లేవు. అయినా మనం వెళ్ళేది కూడా మనం తెలిసిన వాతావరణం అయితే కాదు. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో ఏందో, మనం ఎక్కడ ఉండాలో, ఏం తినాలో, ఎలా ఉండాలో ఏదో తెలియని ఒక ఫీల్ అయితే ఉంది. కాకపోతే ఏదేమైనా కానీ నేను వెళ్ళే ప్లేస్ చాలా బాగుండిద్ది అన్న ఒక ఆలోచనతో నేను ఆ హ్యాపీనెస్తోనే నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నా. చూద్దాం ఎలా ఉండిద్దో ఏందో. కానీ ఏదేమైనా కానీ నేను ఫేస్ చేయడానికి అయితే సిద్ధంగానే ఉన్నా. వాతావరణం అయితే మంచిగానే ఉంది. మరి ముందు ముందు ఎలా ఉండిద్దో ఏందో. ఎందుకంటే నేను బయలుదేరే ముందే ముందు తుఫాన్ ఉందని. అది సపోర్ట్ చేసిద్దో చేయదో సరే, ఏదేలా ఉన్నా కానీ బయలుదేరి ఆగటం ఇష్టం లేక ముందుకు వెళ్తున్నా. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి యూట్యూబ్ ఛానల్ పెట్టాలని చాలామందితో డిస్కషన్ చేశా. ఏ కంటెంట్ ఎంచుకోవాలి, ఎలా చేయాలి, ఎలా ఉండాలి, మనకు దానికి కావాల్సిన ఐటమ్స్ అయినా ఎలా ఏందన్న వాటి గురించి తెలుసుకొని నేను కొనుక్కున్నా వాటిని. ఇప్పుడు అన్నిటిని నేను ఎలా వాడాలని ఒక టెన్షన్ కూడా నా మనసులో ఉంది. బట్ ఇన్ని ఆలోచనలతో మొదలుపెట్టాయి కాబట్టి బయలుదేరి ఆగటం నాకు ఇష్టం లేక నా ప్రయాణాన్ని అయితే నేను కొనసాగిస్తున్నాను. బట్ ఏది ఎలా ఉన్నా కానీ ఫేస్ చేయాలని అయితే నేను సిద్ధంగానే ప్రిపేర్ అయ్యి నా జర్నీ కొనసాగిస్తున్నాను. చూద్దాం, అంతా దేవుడి దయ. రోడ్లు అయితే భలే ఉన్నాయి. ఎందుకో తెలియదు, నేను ఎప్పుడు తిరిగా రోడ్లే. కాకపోతే ఇప్పుడు ఈ జర్నీ వల్ల నాకు రోడ్లు కూడా చాలా కొత్తగా అనిపిస్తున్నాయి. ఈ ఉత్సాహంతోనే నేను మరీ ఇంకా బండిని బాగా స్పీడ్ తోలుతున్నా. ఎంత దూరం ఇంతేనా అన్నట్టుగా అనిపిస్తుంది నా బండి. పో అని చూడు, రోడ్డు ఎంత బాగుంది. కొద్ది తోలబుద్ధి అయిపోయింది స్పీడ్గా ఆరాటం. కానీ నేను ఇంకా 2 రోజులు తోలాలన్న విషయాన్ని మర్చిపోతున్నా. ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే అలసిపోతా. అక్కడక్కడ రెస్ట్ తీసుకుంటూ కొంచెం టైం స్పెండ్ చేసుకుంటూ వెళ్తుంటేనే మనం జర్నీ చేయగలుగుతాం. ఇలా నాన్ స్టాప్గా తోలుకుంటూ వెళ్తే తొందరగా టైర్డ్ అయిపోతా. ఈ సంతోషంలో నేను ఆ విషయాలనే మర్చిపోతున్నా. భలే హ్యాపీగా అనిపిస్తుంది ఇలా వెళ్తుంటే.
నేను తిరిగిన రోడ్లే. ఈ రూట్‌లో నేను చాలా సార్లు తిరిగా. కానీ ఇంత హ్యాపీనెస్ నాకెప్పుడు అనిపించలేదు. కొత్త ప్లేస్‌కి వెళ్తున్నానన్న ఉత్సాహం ఏందో తెలీదు. ఏదేమైనా గానీ బావుంది ఈ ఫీలింగ్. నా జీవితంలో నేను మర్చిపోలేను ఈ ఫీలింగ్‌ని. I do believe I always should have stayed. Yeah. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. ఎందుకనో తెలియదు ఈ హైవేలోని 2 కిలోమీటర్ల వరకు మట్టుకి ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉంది. రోడ్ అంతా భలే ఉండేది. కానీ 2 కిలోమీటర్లే చాలా అధ్వానంగా వచ్చేది. వాళ్ళ ప్రాబ్లమ్స్ అయ్యే వాళ్ళకి ఉంటాయిలే మనకెందుకు. కాకపోతే కొంచెం బండి ఇటువంటి రోడ్లు కూడా మళ్ళీ ఫేస్ చేయాలా అన్న ఆలోచన కొంచెం ఉంది. సరే ఎనీవే ఏదేమైతే వాతావరణం చూడు ఎంత బాగుందో దానికి తగ్గట్టు రోడ్డు. ఈ ఆనందంలో మనం మన రైడ్లో మనకు ముందుగా ఎదురైన మన రైడ్లో మనకు ఫస్ట్ ఎదురైన టోల్గేట్. ఇలాంటి టోల్గేట్లు ఎన్నో క్రాస్ చేయాలి. సరే ఎన్ని టోల్గేట్లైనా క్రాస్ చేయగలుగుతుంది. ఎందుకంటే టోల్గేట్లు ఫ్రీయే కదా, వాటికి మనం కట్టేది ఏముంది. టోల్గేట్లు బాగుంటాయి. టోల్గేట్లు రెస్ట్ తీసుకోవటానికి కొద్దిసేపు. Life lessons come one in the మబ్బులు పట్టినట్టుంది. మబ్బులు పట్టినట్టుంది. అవి నా కంటికి ఏం కనబడట్లే. నేను సర్దుకున్న లగేజీ బ్యాగులు, ఆ రోడ్లు ఇవి తప్ప. ఎందుకంటే మనం వెళ్ళాలనుకున్న ప్లేస్ మనకు బలంగా ఉంది. అందువల్ల అసలు ఇట్లేంటి మనం ఆలోచించలేకపోతున్నాం. సో వెళ్దాం రై అనుకుంటూ దూరకుండా వెళ్ళిపోతాం ఈ అందమైన రోడ్ల మీద. ఇంకెంత స్పీడ్కి వెళ్ళినా వెళ్ళబోతే అవుతుంది. మరి ముందు ఇంతకు మించిన రోడ్లు నేను చూస్తా. ఆ రోడ్ల మీద ఇంకెంత స్పీడ్ వెళ్ళాలో ఏంటో. ఇలా మీరు చాలాసార్లు ఇలాంటి అనుభూతి మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. బట్ నేను ఇంకొంచెం కొత్తగా మబ్బులు పట్టినట్టున్నాయిలే కానీ మనకేం అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు అంత అందంగా అనిపిస్తుంది. ఆకాశంలోకి వెళ్తున్నట్టుంది. సరే మనం ఎన్ని కబుర్లు చెప్పుకున్నా ఏం చేసినా కానీ కొద్దిసేపు ఎక్కడ నాగేసి ఏమైనా తినేసి వెళ్తే బాగుంటుంది అనుకుంటా. దగ్గరలో అయితే ఆగడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆగేస్తా. ఇక్కడ తినేసి నా జర్నీ మళ్ళీ ముందుకు కొనసాగిస్తా. the other 11 is something from nothing. ఏం రా తమ్మి, నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేస్తున్నావు కదా. అన్నిటిని గుర్తు చేసుకుంటూ మళ్ళీ ముందుకు కొనసాగడం. ఎందుకంటే గుర్తుంచుకోవాల్సిన విషయానికి ముందు చాలా ఉంది. అన్నిటిని ఒకసారి ఆలోచిస్తూ మన ప్రయాణం కొంచెం త్వరగా వెళ్ళాలన్న ఆత్మీయతని స్పీడ్గా లాగుతుంది. సో నా కొద్ది తగ్గుతుంది. సో వల్ల మధ్యలో ఫోన్ కాల్స్ వెళ్తున్నా అనే విషయం చాలామందికి తెలిసిందిలే. కాల్ చేసే విషయం అడుగుతున్నారు. వాళ్ళకి షేర్ చేయాలి కదా. ఈ జర్నీలో చాలా సపోర్ట్ చేశారు నాకు. బట్ నా ఆనందాన్ని వాళ్ళకి కూడా షేర్ చేయాలి కదా. షేర్ చేద్దాం. అలా అన్నిటిని ఊహించుకుంటే మన జర్నీని ఇంకొంచెం స్పీడ్గా లాగిచ్చేద్దాం. అసలు లేట్ అయిపోతుంది. ఆతృత 2 రోజులు తోలాలి అని ఇప్పుడు వెళ్ళేసి ఈవినింగ్ కల్లా ఇంటికి చేరుతానా ఏంది. 2 days 2 పగలు 2 రాత్రులు తోలుకుంటే వెళ్ళిపోవాలి. తొందరగా వెళ్ళాలి, చూడాలన్న ఆతృత. వాస్తవంగా నాకు బైక్ రైడ్ చేయడం అంటే చాలా ఇష్టం. నేను చాలాసార్లు కొన్ని 100 కిలోమీటర్లు డ్రైవ్ చేశాను. కానీ ఇలా ఒకేసారి 2 days జర్నీ అనేది నాకు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. కానీ ఆ ఎక్స్పీరియన్స్ని కూడా ఫేస్ చేయాలన్న హ్యాపీనెస్తో నా ప్రయాణం మరింత ఉత్సాహంతో బైక్ డ్రైవ్ చేస్తున్నా. తోల్దాం. ఈ హైవే కాదు, పెద్ద రోడ్లు కూడా ఎక్కుదాం. అవి ఎంత స్పీడ్గా రోడ్ల బైక్ స్పీడా నా హ్యాపీనెస్. ఈ మూడింటిని కంపేర్ చేద్దాం ఒకసారి. మూడింటిని కలుపుకుని తోల్దాం. భలే అనిపిస్తుంది. రై 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 అనుకుంటే వెళ్తుంటే ఈ హ్యాపీనెస్ ఎక్స్ప్లెయిన్ చేయలేమబ్బా. అది అనుభవించేవాడికి అర్థమైంది. మీకు ఏదో సందర్భంలో మీరు ఫేస్ చేసే ఉంటారులే. కొన్ని చెప్పే ఉంటాయి, కొన్ని చెప్పని ఉంటాయి. బస్ భలే అందంగా ఉంది ఈ బస్సు. మీ రోడ్లో ఏంటో మీకు అర్థమయ్యే ఉండొచ్చు. కాకపోతే మనం ఎక్కడికి ఏంటి అనేది ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏదైనా సర్ప్రైజ్ అనేది ఉండాలి కదా. నా
నాకు కొన్ని సర్ప్రైజ్లు ఎదురయ్యలే ఈ రోడ్ల మీద ఇప్పుడు వెళ్తుంటే. వచ్చేసాం, కొండపల్లికి వచ్చేసాం. కొండలు కనిపిస్తున్నాయి. ఇటు అందాలని పాడుగాను, ఇటు అందాలు చూస్తే మై మరిపిస్తున్నాయి. కానీ ఇంతకు మించిన అందాలను మీకు చూపించడానికి నేను ముందుకు వెళ్తున్నా. కొండలు ఎక్కుదామా? కొండలు చూస్తున్నారు కానీ నేను కొండలు ఎక్కిస్తా. కొండలపై నుంచి చూపిస్తా అందాలని. చూపిస్తా. చూద్దాం ఇంతకు మించిన కొండల్ని. అవి ఎలా ఉంటాయంటే అవి వాటిని వర్ణించడం కూడా చాలా కష్టం అబ్బా. ఇప్పుడు అనుభవించాలని, అవి చూడాలన్న ఆతృతతోనే నేను రైన వెళ్తున్నా. నాకు మాయలు వచ్చినా బాబు అలా వెళ్ళి ఇలా రాగలుగుతా. మన బండి ఏమి ఆడదా, ఎంత దూరం ఇంత మించి పోనంటుంది. ఒక దాన్ని ఇబ్బంది పెట్టకూడదు, దానికి రేంజ్ తగ్గట్టు అది వెళ్తుంది. ఎలా వెళ్ళినా సరే నాకు 2 days అయితే తెలుసు. 2 days పెద్ద దోలాలి. ముందు 2 రోజులు ఎలా తోలాలి ఏందో దాని గురించి ఆలోచిస్తుంటేనే కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఇబ్బంది పడితే వెళ్ళాలి. మనకి కావాలంటే కొంచెం కష్టమైనా ఇష్టంగా ముందుకు పోవాలి కదా. పోతున్నాం. మనకి ఇష్టమైన బైక్ కలర్ అంటే అంత ఇష్టం ఏం కాదు, కానీ ఆ కలర్లో ఉన్న వెహికల్ అంటే ఇష్టం. ఎందుకంటే నాది అదే కలర్ కదా. చూడు ఎంత ముద్దుగా ఉంది. రై 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 రోడ్లు ఎందుకు మీరు ఎప్పుడు ఇలా వద్దు, నాకంటే తప్పలేదులే కానీ మీకు వద్దు. రాంగ్ రోడ్లు ఎప్పటికైనా ప్రమాదం. వచ్చాడు రోయ్. తాట తీయచ్చు దానికి. హైవేలో ఇంత స్పీడ్ వెళ్తుంటే ఇలా, ఈ హైవేలో వెహికల్స్ క్రాస్ చేస్తూ ఇలా స్పీడ్ వెళ్తుంటే భలే అనిపిస్తుంది. నా ఆతృత పాడుగాను ఎదురేమొచ్చేది అన్న కూడా అర్థం కావట్లేదు. కొంచెం నిదానంగా వెళ్ళరా మన అపాచి కానీ. మనకు అడ్డం ఎవరు లేరు, మనమే ప్రతి ఒక్కడికి అడ్డం. సరే ఏం దోసపడమే, మన ఆతృత అలా ఉందా. మరి ఏం చేస్తాం? తొందర ఇలాంటి ట్రాఫిక్లు ఎన్ని ఫేస్ చేయాలో, ఇలాంటి నగరాలను ఎన్ని చూడాలో, అన్నిటిని తలుచుకుంటుంటే భలే అనిపిస్తుందబ్బా. అసలే మాకు అంటే కొంచెం దూరం వెళ్ళడం తక్కువలే. పెద్ద ఊర్లు చుట్టూ మాకు ఒక గంటే. మేము జస్ట్ 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ఇలా ఆనందపడే మనుషులు. ఓ ఎనో ఏంది అబ్బా, ఆ స్పీడ్ ఏంది, ఆ గుద్దుడు ఏంది. ఒక్కసారి నా వల్ల జల్లు అన్నది. భలే పోతున్నాలే కానీ భలే గుద్దేశాడు బాబాయ్. అదే మనమైతే 10 నిమిషాలు బండి పక్కగా తీసి దరదలు ఆడేవన్న. వచ్చేసినట్టున్నాగా విజయవాడ. వెల్కమ్ టు విజయవాడ. రోడ్ల మీద మట్టి చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి. ప్రమాదాలు ఎటు నుంచి అయినా రావచ్చు, ఎలా అయినా సరే. స్వామి శరణయ్యప్ప. ఇప్పుడే మనం ప్రమాదాల గురించి అనుకుంటాం.
అక్కడ చూసామో లేదో ఇక్కడ నాకు ఎదురైంది. సరేలే, ఇవన్నీ హైవేల మీద సహజమే. వీటన్నిటిని తలుచుకుంటూ మనం ప్రయాణాన్ని కొనసాగించాలంటే మీకు ఎప్పుడో ఏదో టైంలో ఎదురయ్యే ఉండిద్ది. సరే, ఏదైతే ఉందిలే, అమ్మవారిని తలుచుకుంటూ మనం ఫ్లైఓవర్ ఎక్కేద్దాం. ఇక్కడ నుంచి అమ్మవారి టెంపుల్ని చూస్తుంటే ఉండిద్ది నా సామిరంగా. అటు చూస్తే ఇంద్రకీలాద్రి, ఇటు చూస్తే కృష్ణానది. ఆ రెండిట్లను తలుచుకుంటూ ఇప్పటిదాకా మనం జర్నీ చేసిన ప్రతి జ్ఞాపకాలని ఒకసారి నెమరేసుకుంది. మీకు ఇన్ని చెప్పేలే కానీ అసలు నేను ఎక్కడికి వెళ్తున్నా ఏందో మీకు ఏమీ చెప్పలేదు అనుకుంటా కదా. వెళ్తున్నామండి అందాలు చూడటానికి, వాటిని ఆస్వాదించడానికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో ఏందో నా నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఎందుకంటే 2 రోజులని ప్రయాణించిన నా ప్రయాణం 44 రోజులైంది. మరి అది ఎలా వెళ్ళానో ఏందో ప్రతిదీ మీకు తెలియాలి కదా. నా అనుభవాలని అంత ఈజీగా నేను ఎడిటింగ్ చేయలేను కదా. గుర్తుండేలానే ఇలా చేయాల్సి వస్తుంది. ఇబ్బంది ఏమి ఉండదు. మీరు చూసే ప్రతి వీడియో కూడా చాలా అందంగా ఉంది. ఎందుకంటే నా అనుభవం మరి ఇది. నా నెక్స్ట్ వీడియోలోని నేను ఎక్కడికి వెళ్తున్నాను, నేను 2 రోజులని మొదలుపెట్టిన నా ప్రయాణం అది 44 రోజులు ఎలా అయిందో ప్రతిది కూడా వివరంగా చెప్తూ చూపిస్తా. ఓకేనా? ఉంటా మరి.